హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్హెచ్ కుకింగ్ వీడియోస్. ఎగ్ లాలీపాప్స్ పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 6 గుడ్లను ఉడకబెట్టుకొని పక్కు తీసుకోవాలి. ఇలా కొబ్బరి తురుముకునే దాంట్లో నీట్గా తురుముకోవాలి 6 గుడ్లని. చూడండి తురుముకుంటే ఎలా పొడవుగా వచ్చాయో. ఇలా 6 గుడ్లన్నీ తురుముకున్న తర్వాత చూడండి అన్ని గుడ్లు ఇలానే తురుముకోవాలి. లాస్ట్ ఫైనల్గా కొంచెం మిగిలినది చేతితో నలిపి వేసేసుకోండి. ఫైనల్లీ లాస్ట్ గుడ్డు వెనకాల ఇలా గుడ్లన్నీ చేసుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చిందో. ముందుగా ఒక చిన్న కప్పు ఎర్రగడ్డలు, పసుపు, కారం, ధనియాల పొడి కొంచెం, గరం మసాలా, చాట్ మసాలా, కొన్ని పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 స్పూన్లు మైదా, అన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు మీకు తగినంత ఉప్పు వేసుకోండి. అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ అయితే నాకు తెలిసి అస్సలు కొంచెం కానీ వాటర్ వేయాల్సిన అవసరమే రాదు. ఎగ్స్లో ఉంటుంది కదా, అదే సరిపోతుంది. ఆనియన్స్, ఎగ్స్ వాటరే సరిపోతుంది. ఒక్క 2 నిమిషాలు లేట్ అయినా నిదానంగా ప్రెస్ చేసుకుంటా కలుపుకోండి. వాటర్ వేయాల్సిన అవసరం అస్సలు రాదు. ఇలా నీట్గా ముద్ద చేసుకున్న తర్వాత చిన్న చిన్న ఉండలుగా చిన్న బౌల్స్ చేసుకున్నాం. ఇలా నేను చేస్తున్నాను కదా, అలా చిన్న బౌల్స్ చేసుకొని అన్నీ ఒకసారికి ఆయిల్లో డీప్ ఫ్రైకి ఒక 5-6 అయినా 6 అయినా ఇలా ఒకసారి చేసి పెట్టేసుకోండి. ఇలా బౌల్స్ అన్నీ చేసుకున్న తర్వాత పక్కన ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు కార్న్ఫ్లోరు, మనకి తగినన్ని నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. 1 టీ గ్లాసుడు పడుతుంది 2 స్పూన్ల కార్న్ఫ్లోర్కి వాటర్. 1 టీ గ్లాసుడు కన్ఫామ్గా పడుతుంది. ఇలా కార్న్ఫ్లోర్ కలిపి పెట్టుకొని బ్రెడ్ పౌడర్ ఉంటుంది కదా, ఈ బ్రెడ్ పౌడర్లో ఈ మైదాలో ముంచుకొని బ్రెడ్ పౌడర్లో ముంచుకొని వేసేసుకోవడమే. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బ్రెడ్ పౌడర్లో ముంచుకొని వేసేసుకోవడం. ఇలా అన్నీ చేసి పెట్టేసుకొని అన్నీ 1 by 1 వేసేసుకోవడమే. మీరు మీ చేతితో వేసుకోవాలంటే ఇలా స్పూన్తో అయినా వేసుకోండి. పౌడర్ మొత్తం ఊడిపోతుంది అనుకుంటే స్పూన్తో వేసుకోండి. ఎలా అయినా వేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు వేసుకోండి. గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని తీసేసుకోవడం ఫ్రెండ్స్. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగా ఇష్టపడతారు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ప్లేట్లోకి వేసుకొని టూత్ స్టిక్స్ ఉంటాయి కదా, టూత్ స్టిక్స్ని వాటికి పైనుంచి గుచ్చి పెడితే లాలీపాప్ల షేప్లో వస్తాయి. చాలా బాగుంటాయి. పిల్లలకి తినేదానికి ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఒక్కసారి మీ పిల్లలకి ఇలా చేసి పెట్టి చూడండి, వద్దని అస్సలు అనరు పిల్లలైతే. సరే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన కామెంట్ చేయండి.